ఈ వీడియో బిగినింగ్లో ఒక అద్భుతమైన విషయం చెప్తాను. బీహార్లో మే 7వ తారీఖు ఒక పాప పుట్టింది. సో ఆ పాపకి మన ఆపరేషన్ సింధూర్ పేరు మీద సింధూరా అని పేరు పెట్టారు. అంటే మన భారతీయులకు దేశభక్తి అనేది నరాల్లో ఉంటుంది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అండి. కానీ చూడండి, ఒక యుద్ధము చెయ్యాలి అంటే సమ ఉచ్చి అని మనం మాట్లాడతాం. పాకిస్తాన్ వాడి వద్ద అలాంటిది ఏమీ లేదు. కాబట్టి అంతా కూడా ఫాల్స్ నేరేటివ్స్, అంటే వాడి దేశంలో ఏం జరుగుతుంది వాడు బయట చేస్తున్న ప్రచారం. మీరు నమ్మరు, ఇప్పుడు రాజ్ బెటాలియన్ అంటారు. ఈ రాజ్ బెటాలియన్ని మన పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చిత్తుగా ఓడించారు, వాళ్ళు సరిహద్దుల నుంచి పారిపోయారు అని ఒక నెరేటివ్. సో దీన్ని నమ్మి చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు అస్సలు నమ్మకండి. వాడు ఇవాళ అట్టడుగున ఉన్నాడండి. ఎంత ఒక ఘోరమైన సిచ్యువేషన్లో వాడు ఉన్నాడు అంటే మీరు నమ్మరు. చూడండి, పాకిస్తాన్కి ఒక ప్రధానమంత్రి ఉంటాడు కదా, షాబాజ్ షరీఫ్. మొన్న పార్లమెంటులో మాట్లాడుతున్నాడు, భారత్కి బిఫిట్టింగ్ రిప్లై ఇస్తాము. సో ఇలాంటి ఒక రిటాలియేషన్ వాళ్ళు ఎప్పుడు కూడా చూసి ఉంటారు అని అన్నాడు. అని ఇంటికి వెళ్ళాడు కదా, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. మీరు సడన్గా అతని ఇంటి పక్కన చాలా పెద్ద పేలుడు. అంటే ఈ పేలుడు ఎలా సంభవించింది అనేది వాళ్ళు ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది ఎవరైనా రా ఏజెంట్లు చేశారా, లేదా సొంత తీవ్రవాదులే ఇతని మీద చిరాకు వచ్చి నువ్వు ఏ నాయకుడు రా అని చెప్పి చిరాకు వచ్చి ఇతని మీద తిరగబడ్డారా? సో ఇలా చూసినప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. దాంతో భయపడిన వాడు అర్జెంటుగా తన ఇల్లు ఖాళీ చేసి ఒక బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇప్పుడు వాడి దేశంలో పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళ అతి ముఖ్యమైన నాయకులందరూ పాకిస్తాన్ని విడిచిపెట్టి పారిపోతున్నారు. అంటే మనం మాట్లాడుకున్నాం, ఈ ఒక తీవ్రవాది పోతే ఇంకోటి వస్తాడు. అదే వాళ్ళ నాయకుడు పోయాడు అనుకోండి, ఏమవుతుంది? ఇంకొక నాయకుడు రావడానికి కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు కష్టపడాలి. కాబట్టి ఈ నాయకులందరూ, అంటే పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు తీవ్రవాదులే కదా అక్కడ. సో వీళ్ళందరూ ఇవాళ వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి పారిపోతున్నారండి. ఇక్కడ మీరు భారత్ యొక్క చాణక్య నీతిని గమనించాలి. అంటే మోదీ గారిని వాళ్ళు రెచ్చగొట్టారు, ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడో అందరికీ తెలుసు. అదే ఇవాళ జరిగింది. ఫస్ట్ మీరు చూసారనుకోండి, ఇండస్ వాటర్ ట్రీటీ అని ఒక సాఫ్ట్గా ఈ డ్యాములన్నీ ఉన్నాయి చూసారా, వాటిని మూసివేత, ఇంకొక దగ్గర డ్యాములను తెరవడం, వరదలు సృష్టించడం, తరువాత పాకిస్తాన్తో నో ట్రేడ్, వ్యాపారము అనేది చెయ్యము, మీ తీవ్రవాదులను విడిచిపెట్టము అనేది 3వ ఎజెండా. సో ఇవాళ పాకిస్తాన్లో అతి ముఖ్యమైన నగరాలు, వీటి మీదంతా కూడా వరస పెట్టి దాడులు. సో దీన్ని తట్టుకోవడము అనేది పాకిస్తాన్ వాడికి చాలా కష్టంగా ఉంది. ఎలా చూసుకున్నా కూడా వాడు ఓడిపోవడం అనేది ఖాయము. కానీ ఈ నేరేటివ్స్ ఉన్నాయి చూసారా, వాటిని మాత్రం, అంటే ఫేక్ న్యూస్. ఇప్పుడు నాకు ఒక వీడియో మిత్రుడు పంపించారు, ప్రేమ్ గారు ఇది నిజమేనా, గుజరాత్లో హజారా పోర్ట్ అని ఉంది. సో మన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గుజరాత్ హజారా పోర్ట్ మీద దాడులు చేసి ఆ పోర్టుని ఎలా ధ్వంసము చేశారు అంటే ఇవాళ భారతీయులు భయపడిపోతున్నారు అని చెప్పి ఒక ప్రచారం మొదలుపెట్టాడు. సో ఇందులో మీరు వాస్తవాన్ని గమనించారనుకోండి, అది ఒక ఆయిల్ ట్యాంకర్. ఆ ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడం ఎప్పుడో జరిగింది, 2021లో జరిగింది. దానిని ఇవాళ చూపించి హజారా పోర్ట్ ఇదే, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇంతలాంటి ఒక బిఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు అని చెప్పి ఒక నేరేటివ్ వాడు వినిపిస్తున్నాడు. మరి వాడు చేసేదంతా ఏంటండి అంటే చిన్నపాటి డ్రోన్లండి. మీకు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే టర్కీ వాడి బైరెక్టర్ డ్రోన్ని వాడుతున్నాడు. సో ఈ డ్రోన్లను పెట్టుకొని పతాన్కోట్, జమ్మూ ఇలాంటి ప్రాంతాల్లో వాడు విపరీతమైన దాడులు చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, మన వద్ద సుదర్శన చక్రము ఉందండి. సో ఈ సుదర్శన చక్రము ముందు ప్రపంచంలో ఎటువంటి యుద్ధ విమానాలు, డ్రోన్లు ఏవి పనిచేయవు. అంటే మనం తలుచుకుంటే టర్కీలోకి వెళ్ళి వాడిని కొట్టచ్చు. మనం ఏమైనా ఈజిప్టా లేదా అర్మీనియానా
వీడేదో డ్రోన్లు వాడాడు, ఆ డ్రోన్లకి విపరీతమైన విధ్వంసం జరిగింది, ఇవన్నీ మాట్లాడతారు. నథింగ్ అండి. ఇవాళ వాడు టర్కీ వాడిచ్చిన చిన్న చిన్న డ్రోన్లను పెట్టుకొని ఏదో మనల్ని బెదిరించేది అంటే అంత ఫాల్స్ నేరేటివ్, ఫేక్ వార్తలు. ఈ ఫేక్ వార్తలు ఎలా ప్రచారం చేస్తున్నాడు అంటే వాడు చేయగలిగింది అదే కదా. మనము రియాలిటీలో ఉంటాము, వాడు ఒక ఇలాంటి అంటే ఇంకా కూడా పాకిస్తాన్లో అమాయకులు ఉంటారు కదా, ఇవన్నీ ఏంటో తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో వాళ్ళని ఏదో ఒక రకంగా మభ్య పెట్టడానికి ఏంటండి, వాళ్ళ సొంత ప్రధానమంత్రియే బంకర్లో దాక్కొని ఉన్నాడు, ఇవాళ మిస్సింగ్. ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కడో టర్కీ వాడిచ్చిన డ్రోన్లు పెట్టుకొని వాటి ద్వారా మనల్ని ఏదో అటాక్ చేశాడు. మన వద్ద S-400 ఉన్నప్పుడు మీకు ఇండియా బార్డర్లోకి పాకిస్తాన్కి సంబంధించిన ఎటువంటి విమానాలు డ్రోన్లు రాలేవండి. అలాంటి ఒక రక్షణ కవచము ఇవాళ మన వద్ద ఉంది. ఇదంతా తెలుసుకోకుండా ఇలాంటి నేరేటివ్స్ని నమ్మి పాకిస్తాన్ వాళ్ళు అంటే భారతీయుల్లో కూడా చాలామంది ఉంటారు కదా, దేశద్రోహులు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఇట్లాంటి వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఇదంతా చూసి నమ్మకూడదండి, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటి ఫ్రెండ్స్, మనం వాడికి పదే పదే చెప్పాం, వద్దురా నువ్వు నీ మార్గం మార్చుకో, ఈ తీవ్రవాదులను నమ్ముకొని ఎంతకాలం నువ్వు నీ దేశాన్ని నడిపిస్తావు. వాడు ఏమి వినే పరిస్థితిలో లేడు. సో వాడు ఏం చేయాలో చేశాడు, దానికి ఇవాళ కన్నీరు మున్నీరు అవుతున్నాడు. వాళ్ళ పార్లమెంటులోనే వాళ్ళ ఎంపీలు ఏడుస్తున్నారు, మమ్మల్ని విడిచిపెట్టండి. చాలామంది దేశం విడిచి పారిపోతున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, మన జయశంకర్ మాస్టర్ ప్రతిరోజు కూడా అండి ఒక జర్మనీ అనండి, ఇటలీ అనండి, ఫ్రాన్స్ అనండి, వీళ్లకు ఫోన్లు చేయడము. ఎందుకు మనం ఇది చేస్తున్నాం? ఆపరేషన్ సింధూర్ 1 అన్నాము, సింధూర్ 2, ఇవాళ సింధూర్ 3లో కూడా ఉన్నాము. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఆపాలి అంటే, ఈ తీవ్రవాదాన్ని ఆపాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఈ విషయాలంతా కూడా వివరంగా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము. భారత్ ఏదో ఆవేశపడిపోయి వీళ్ళ మీద దాడులు చేయడమో, లేదా INS విక్రాంత్ లాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తీసుకువెళ్ళి కరాచీ పోర్టు వద్ద నిలపడము, ఇదంతా మనం ఏదో డెలిబరేట్గా చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లాంటిది ఏమీ లేదండి. మనము ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాము. పాకిస్తాన్ వాడు దీన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ఇవాళ వాడు అష్ట కష్టాలు పడుతున్నాడు. రేపు అటువైపు బలూచ్ వాళ్ళు కూడా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పెద్ద స్థాయిలో దాడులు మొదలు పెడితే, తాలిబాన్ వాళ్ళు కూడా ఇదే పని చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. మోదీ గారిని రెచ్చగొట్టారు, ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో ఇది ఎలా వెళ్తుంది అంటే, భారత్ వైపు నుంచి దాడులు ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎక్కడికి అక్కడ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కూడా పెరగవచ్చు. ఎందుకంటే వన్స్ ఫార్ ఆల్ మనం అంటున్న టెర్రరిజం జీరో టాలరెన్స్ క్లియర్ చేసి పడేయాలని మనం అయితే నిర్ణయం చేసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారమే దాడులు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయిలో కూడా మనం దీన్ని అంటే మనం ఎందుకు చేస్తున్నాము అని డిప్లొమాటిక్ ఛానల్స్లో కూడా మాట్లాడడము. కాబట్టి పాకిస్తాన్ యొక్క ఈ అతి ముఖ్యమైన నాయకులు, తీవ్రవాద నాయకులు, వీళ్ళు ఎటు పారిపోతున్నారో ఎవరికీ తెలియడం లేదు. మరి వీళ్ళని వెతికి పట్టుకొని వీళ్ళని శిక్షిస్తారా? పాకిస్తాన్ శిక్షిస్తుందా, భారత్ శిక్షిస్తుందా? త్వరలోనే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రియే ఇవాళ దాక్కున్నాడు అంటే ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.